త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. మా రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఎన్నుకోబడిన మా కాలనీలో జరిగిన ఎన్నికల ఫలితాల వివరాలు ఇవి. ప్రెసిడెంట్ ఎన్ గోపాల్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ మంజు భరత్వాల్ వారు, సెక్రటరీ జి సుబ్బారావు గారు, జాయింట్ సెక్రటరీ పి జోసఫ్ రాజు గారు, ట్రెజరర్ పిఎన్ నారాయణ గారు, డైరెక్టర్స్ శివచరణ్ జోషి గారు, ఏ యాదగిరి గారు, ప్రమీలాదేవి గారు, ఎం కృష్ణ గారు, పి బలరామయ్య గారు, సిహెచ్ మహేష్ గారు, కె చంద్రశేఖర్ గారు, చీఫ్ అడ్వైజర్ ఎం రాములు గౌడ్ గారు, అడ్వైజర్స్ సరస్వతి గారు, హెచ్ హిమ గారు. ఈ విధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి సొసైటీ సభ్యుల వివరాలు ఇవి. ఈ ఎలక్షన్ ఫస్ట్ డైరెక్టర్స్ ను ఎన్నుకోబడి డైరెక్టర్స్ ఆఫీస్ బేరర్స్ ను ఎన్నుకోబడడం జరిగింది. ప్రతి సంవత్సరము 4 డైరెక్టర్స్ రిటైర్ అవుతారు. వారి ప్లేస్ లో మళ్ళీ కొత్త వారు ఎన్నుకోబడతారు. సొసైటీ ఎన్నికల గురించి మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ పద్ధతిగా ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది. ఎంతమంది అయితే నామినేషన్ ఇచ్చిండ్రో అంతమంది నూతనంగా యునానిమస్ ఎలక్షన్ జరపబడింది. ఇట్టి ఎలక్షన్ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరపబడుతుంది. ప్రతి సంవత్సరము 4 డైరెక్టర్స్ మాత్రము రిటైర్డ్ కాబోతున్నారు. ఉద్దేశం ఏంటంటే కాలనీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని, ఇండివిజువల్ అప్రోచింగ్ తో ప్రభుత్వంతో మన మినిమం నీడ్స్ చేసుకోలేకపోతామని సొసైటీస్ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇటు సొసైటీస్ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. తర్వాత ముఖ్యోద్దేశం ఏంటంటే కాలనీలో వాటర్, ప్రొటెక్టెడ్ వాటర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మెరుగ్గా కొనసాగడానికి సొసైటీస్ చాలా ముఖ్యం. అఫీషియల్స్తో వెళ్ళి మినిమం నీడ్స్ గురించి అడగడంతో వారు స్పందించి కాలనీకి వెంబడే ఇక్కడ మినిమం నీడ్స్ గురించి వాళ్ళు సేవలు అందించడం జరుగుతుంది. మా కాలనీలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నవి. ఈ డెవలప్మెంట్స్ కు సొసైటీసే కారణము. సొసైటీస్ లో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కూడా మెరుగ్గా పనిచేస్తున్నారు. ఇక ముందు కూడా చాలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకనే వాటి గురించి మేమంతా కూడా సంఘటితంగా కృషి చేసి మా కాలనీని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి, అందరికీ ఆదర్శంగా ఉండేటట్లు పనిచేయడానికి మా కాలనీలో ఉన్నటువంటి ఎన్నుకబడినటువంటి మా సభ్యులందరూ కూడా బాగా శ్రమించి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. గౌరవనీయులైన పెద్దలు ఎన్ రాములు గౌడ్ గారు, ఆయన ఈ కాలనీకి చేసిన సేవలకు గుర్తింపుగా మేము ఆయనను చీఫ్ అడ్వైజర్గా పెట్టుకొని ఆయన యొక్క సలహాలు సూచనలు తీసుకొని దాని మేరకు ఈ యొక్క సొసైటీని నడపాలనే ఒక ఉద్దేశంతో మేము అందరం కూడా ఆలోచన చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరియు మిగిలిన కమిటీ సభ్యులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ల ద్వారా మేము ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు మరియు ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినాము అనేదే ఒక ఇది కాకుండా ఇంకా మా మీద ఎక్కువ బరువు బాధ్యతలు దీని ద్వారా మాకు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ అందరికీ కూడా మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. మా అభిప్రాయాలు మేము తెలియజేయగలిగాం. అలాగే మీ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురాగలిగారు కాబట్టి మా కమిటీ సాయశక్తిలో ప్రయత్నం చేసి మీరు చెప్పినటువంటి ప్రతి సమస్యను కూడా వీలైనంత తొందరలో సాల్వ్ చేయడానికి మేము మా కమిటీ సభ్యులు అందరం కూడా కృషి చేస్తాం. వీళ్ళని తొందరలోనూ కంప్లీట్ చేస్తాం. అది ఇప్పుడు మెయిన్ ఫస్ట్ గౌడ్ సార్, ఇంకా గోపాల్ రెడ్డి సార్,
ఇంత సీనియర్ సిటిజన్లో ఉన్నారు కాబట్టి, అంత ఏజ్ ఉంది కాబట్టి, కాలనీకి ఎంత ప్రెషర్ ఉన్నా కూడా వాళ్ళ మీద పని ఉన్నాక ఆ పని కూడా సెటిల్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ మీద అంత బురద జల్లినా కూడా వాళ్ళు ధైర్యంగా మనశ్శాంతిగా చాలా యాక్టివ్ లాగా వాళ్ళు కాలనీలో తిరిగి రాత్రి పగులు ఎంత కష్టం పడుతున్నారు. ఒకవేళ మనము సార్ 86 ఇయర్స్ ఉన్న తర్వాత కూడా ఆ సార్ మేము ఇప్పుడు కుర్రోళ్ళలాగా ముందు ఉంటున్నారు, మేము వెనక్కి తిరుగుతున్నాం. కానీ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. దేవుడు వాళ్ళు చల్లగా పెట్టాలి, చాలా థ్యాంక్స్. వాళ్ళంత సక్సెస్ ఉన్నా కాబట్టి మేము వాళ్ళతో తోడు ఉండాలా. కాలనీ వాళ్ళు, అందరి నివాస వాళ్ళు వాళ్ళ తోడు ఉండాలా, వాళ్ళకి సైన్ చేయాలా, వాళ్ళ మాట వినాలా.